మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని మాటలు మీరు ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. నిర్గమాకాండం 27వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆమేన్. ఒకసారి చెప్దామా? వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి బలపరచునుగాక. ఈ 12వ రోజు మన వాక్య సందేశం పేరు ఇత్తడి జల్లెడ అనండి. మీరు హైడింగ్ పెట్టుకోండి, ఇత్తడి జల్లెడ. ఇక్కడ ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గురించి మనం ధ్యానిస్తా, ఒక్కొక్క ఉపకరణాన్ని గురించి మనం ధ్యానించుకుంటా వెళ్తున్నాం. ఇంకా మనం ఆవరణంలోనే ఉన్నాం. ఆవరణం దగ్గర ఉన్న బలిపీఠం గురించి చాలా పాఠాలు దేవుడి దయ వల్ల కృపను బట్టి ప్రభు మనతో మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ బలిపీఠం దగ్గర ఉన్న ఉపకరణాల గురించి దేవుడు ఒక్కొక్క విషయాన్ని మాట్లాడుకుంటూ వస్తూ, ఇదిగో 5 మూరలు పొడవు, 5 మూరలు వెడల్పు, 3 మూరల ఎత్తుగలిగిన బలిపీఠాన్ని చెయ్యి, తుమ్మ కర్రతో చెయ్యి, ఇత్తడి రేకుని పొదిగించు. అంత మాత్రమే కాదు, ఆ బలిపీఠం చచ్చౌకంగా ఉండాలి. సో ఈ విధంగా అన్ని చెప్పుకుంటూ ఆ బలిపీఠం 4 వైపులు కూడా 4 కొమ్ములు ఉండాలి. ఆ తర్వాత ఆ బలిపీఠం దగ్గర 5 ఉపకరణాలు ఉండాలని అన్ని విషయాలు ప్రభు మోషేకి తెలియచేసినట్లుగా ఈ గుడారంలో ఈ బలిపీఠం దగ్గర అన్ని ఏర్పాటు చేసుకుంటా చివరికి దగ్గరకు వచ్చేస్తున్న మ్యాక్సిమం 1-2 రోజుల్లో ఇక బలిపీఠం ప్రాజెక్ట్ అయిపోతుంది. ఆమేన్. సో ఇక్కడ బలి అర్పించేటప్పుడు ఇక్కడ బలిపీఠం దగ్గర ఇత్తడి జల్లెడ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పాడు దేవుడు. ప్రత్యేకంగా ఈ ఇత్తడి జల్లెని గురించి కొన్ని విలువైన మాటలు మీకు చెప్తాను. ఎందుకోసం ఈ బలిపీఠం దగ్గర ఆ బలిపీఠం పైన ఇత్తడి జల్లెని ఒకటి ఎందుకు ఏర్పాటు చేయమన్నాడంటే మీకు ఇలా అర్థం అవడం కోసం చెప్తాను. జనరల్గా బలిపీఠం ఎలా ఉంటుందంటే 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు, ఇంచుమించు మనం చూస్తూ ఉంటుంటే దీర్ఘచతురస్రాకారంలో కనబడుతూ ఉంటుంది ఆ బలిపీఠం. ఈ బలిపీఠం క్రింద నుంచి దైవజనుడు ఏం చేస్తాడంటే, యాజకుడు ఏం చేస్తాడంటే ఆ కట్టెలు నిప్పు పెడతా ఉంటాడు. ఈ బలిపీఠం పైన మాంసం పెట్టాలి. ఈ బలిపీఠం పైన మాంసం పెట్టాలంటే ఆ మాంసం చక్కగా కాలి బూడిదగా మారాలంటే ఈ జల్లెడ ఖచ్చితంగా అవసరం. అదంతా లోపల ఖాళీ ఉంది. బలిపీఠాన్ని ఇలా చేశారు, దీర్ఘచతురస్రాకారంలో చేస్తున్నారు. కింద నుంచి డైరెక్ట్గా మంట తగులుతూ ఉంది. ఈ మంట ఆరిపోకుండా ఒక మాటలో చెప్పాలంటే ఈ మాంసం కాలి బూడిదైపోవటానికి ఆ పైన ఇత్తడి జల్లెడ చాలా అవసరం ఉంది. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదండి. ఈ గుడార నిర్మాణంలో, ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణంలో ప్రతి ఉపకరణము దేవుడు ఉద్దేశం లేకుండా ఏది అమర్చలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ బలి పశువు యొక్క మాంసం కాలి బూడిదగా మారిపోవాలంటే ఖచ్చితంగా అక్కడ ఇత్తడి జల్లెడ అవసరం. అందుకే లోపల ఆ ఇత్తడి జల్లెని అలా అమర్చి దానిపైన మాంసం పెడతా ఉంటుంటే, కింద నుంచి మంట పెడతా ఉంటుంటే అద్భుతంగా ఆ మాంసం కాలి బూడిదగా మారుతా దేవునికి దహన బలిగా అర్పించబడిన సందర్భాలు ఇది చరిత్రలో రాయబడిన మాటలు. ఇంకొంచెం దీన్ని మనం ఆలోచిస్తూ ఉంటుంటే, ఇప్పుడు ఏదైనా మంట పెట్టేటప్పుడు గాలేస్తూ ఉంటుంది. అందుకు చూడండి, దేవుని ప్రణాళిక చూడండి. ఆ ఇత్తడి జల్లెడ ఎంతగా ఏర్పాట్లు చూడండి. అసలు దేవుడి ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఎంత గొప్పదో చూడండి. ఆ బలిపీఠం మీద పెట్టబడిన మాంసం బూడిదగా మారిపోవాలి. ఒకవేళ గాలి వచ్చినా ఆ మంట ఆరిపోకుండా ఉండడానికి దేవుని యొక్క ప్రణాళికతో, ఇంకో మాటలో చెప్పాలంటే బలిపీఠం ఎలా చేశారు? హలో ఇక్కడే ఉండాలి మీరు. బలిపీఠం ఎలా చేశారు? తుమ్మకర్రతో చేశారు. ఆ లోపల ఉన్న తుమ్మకర్ర కాలి బూడిదవ్వకుండా పైన ఎత్తడి రేకు ఉంది. అసలు దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి.
నిర్మాణానికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ ఈ బూడిద కూడా ఎత్తుకోవడానికి ఈజీగా ఆ జల్లెడిని దేవుడు ఎంత అద్భుతంగా ఆ బలిపీఠం మీద ఏర్పాటు చేశాడో చూడండి. ఈ రాత్రి మనసు పెట్టి దేవుని వాక్యం మీద నేర్చుకోవాలి అనే భావనతో వచ్చిన వాళ్ళందరితో దేవుడు మాట్లాడి బలపరచునుగాక. ఒక్కసారి ఆమేనని చెప్దామా? రెండు చేతులెత్తి హల్లెలూయా అని చెప్తారా? ఈరోజు ఎక్కువ మాటలు కాదు కానీ ముచ్చటగా మూడు మాటలు చెప్తాను. ఈ బలిపీఠం దగ్గర అమర్చబడిన ఈ ఇత్తడి జల్లెడి ప్రాముఖ్యత ఏంటో, లేదా ఈ ఇత్తడి జల్లెడ మనకు నేర్పించే పాఠాలు ఏంటో ముచ్చటగా 3 మాటలు చెప్పి త్వరగా ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. ఆత్మదేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక. మీ అందరికీ జల్లెళ్ళు తెలుసు కదా, జనరల్గా చూస్తూ ఉంటాం. ఇసుక జల్లించేటప్పుడు జల్లెడ వాడుతూ ఉంటాం, ముగ్గు చల్లించేటప్పుడు జల్లెడ వాడుతూ ఉంటారు. జనరల్గా మనం భౌతికంగా ఆలోచిస్తూ ఉంటుంటే ఇంకా జనరల్గా మనం ఎప్పుడెప్పుడు బియ్యాన్ని కానివ్వండి ఇవన్నిటిలో దాంట్లో ఉన్న రాళ్ళన్నీ తీయటానికి జల్లెళ్ళు వాడుతూ ఉంటారు. ఆత్మీయంగా కూడా ఈ జల్లెడ మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంది. ఈ బలిపీఠం దగ్గర దేవుడు ఈ ఇత్తడి జల్లెడను ఉంచటంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నేను ముందే చెప్పాను కదా, ఇత్తడి దేనికి గుర్తు అని చెప్పాను? దేవుని తీర్పుకు గుర్తుగా ఉంది. ఈ ఇత్తడికి ఉండే స్వభావాలు కూడా 3 విషయాలు గతంలో మనం నేర్చుకున్నాం. ఇత్తడి తుప్పు పట్టదు, ఇత్తడి దేవుని పనికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇత్తడి ఎంతటి వేడినైనా సరే తట్టుకుంటుంది. ఆ అగ్ని దగ్గర నిప్పులన్నీ ఎవరు తగులుతున్నాయంటే ఆ ఇత్తడికి. అసలు అది దైవ ప్రణాళికతో దేవుడు ఆ ఇత్తడి జల్లెడని అక్కడ అమర్చాడు. యాజకుడు వెళ్ళి అక్కడ కార్యాలన్నింటినీ కూడా జరిగిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఇత్తడి జల్లెడి యొక్క ప్రాముఖ్యత ఏంటో ముచ్చటగా 3 మాటలు చెప్తాను. చదవండి. మొదటి మాట, ఆమోసు ప్రవచన గ్రంథం, ది బుక్ ఆఫ్ ఆమోస్ 9:9, 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీ గ్రంథాలు తెరిచి దేవుని మాటల మీద మనసు పెట్టి ఆలకించండి. ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడు. ఒకసారి ఆమోసు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, నేను ఆజ్ఞీయగా ఒకడు ధాన్యమును జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లిస్తాను, కానీ ఒక చిన్న గింజైనా కూడా నేలను రాలదు. అబ్బా, దేవుని ప్రణాళిక ఎంతో గొప్పదో చూడండి. నేను ఒకడు ధాన్యమును జల్లెడతో జల్లించినట్లుగా ఇశ్రాయేలుని అన్యజనులందరిలో జల్లిస్తాను, కానీ ఒక్క గింజ కూడా నేలను పడదు. గుడ్. మొదటి మాట, ఈ జల్లెడి లేదా ఇత్తడి జల్లెడి మనకి నేర్పించే పాఠాలు ఏంటి? ఈ ఇత్తడి జల్లెడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనంటే, మొదటి అనుభవం ఏమిటంటే శుద్ధీకరణ అనండి. ఇంకొకసారి చెప్దామా? శుద్ధీకరణ అనండి. జనరల్గా మనకు చెప్పాలంటే జల్లెడు మీరు తీసుకున్న వెంటనే దాంట్లో మనం బియ్యమే వేసినా లేకపోతే ఇసుకే వేసినా వేస్ట్ అంతా ఆ జల్లెడలో ఉంటుంది. అసలైనంతా కూడా క్వాలిటీ అంతా కూడా కిందకి వెళుతుంది. అంటే ఏది పొట్టో ఏది గింజలో, ఏది మంచిదో ఏది చెడో డివైడ్ చేసేది, వేరు చేసేది ఎవరు? హలో, ఎవరు? జల్లెడ. అదే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలీలందరినీ కూడా ఒకడు ధాన్యాన్ని జల్లెడలోకి వేసి జల్లించినట్లుగా అన్యజనుల మధ్యలో జల్లిస్తాను, అయితే ఒక్కడు కూడా కిందకి రాలిపోడు. నా ప్రార్థన ఏమిటంటే మీ ఆత్మీయ జీవితంలో
దేవుడు మనల్ని జల్లించినప్పుడు, దేవుడు మనల్ని స్కాన్ చేసినప్పుడు, దేవుని ఎదుట మత్స డాగు కలంకము లేని మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబడటానికి కావలసిన శుద్ధీకరణ దేవుడు మనకి దయచేయునుగాక. మనలో ఆయన కోరుకున్న మంచే నిలిచి ఉండునుగాక. ప్రతి వేస్ట్ తొలగిపోవునుగాక. ఈ జల్లెడి దగ్గరికి వచ్చినప్పటికీ వ్యర్థమంతా ఎలాగైతే జల్లించి అవతల పక్కన పడేస్తుందో, దేవుడి దగ్గర కూడా ఆయన మనల్ని పరిశీలించి పరీక్షించి నూతనమైన కృపతో నింపాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈ బలిపీఠం దగ్గర ఈ ఇత్తడి జల్లెడి చేసే పని ఏమిటంటే, నిజంగానే ఆ జల్లెడి చేసే పని ఏంటంటే శుద్ధీకరణ. దేవుని పాదాల దగ్గర ఒక సేవకునిగా, ఒక అన్నిగా నేను కోరుకుంటున్నాను, మనం ఎంత శుద్ధీకరించబడతామో అంతగా దేవుడు మెరుగుపడతాడు, అంత కృప దేవుడు మనకి ఇస్తాడు. అలాంటి కృపకు మనల్ని పాత్రులుగా చేయునుగాక. ఒకసారి ఆమేనని చెప్తారా? కొన్నిసార్లు అమ్మోళ్ళు తెలుస్తూ ఉంటుంది, పెద్దమ్మోళ్ళు కానీ అక్కోళ్ళు కానీ, ఇక్కడ మనకి బ్రాంచెస్లో కానీ మెయిన్ చర్చెస్లో కానీ మీటింగ్స్ పెట్టేటప్పుడు చాలామంది దేవుని మందిరానికి భోజనాలు జరుగుతున్నాయని కొన్ని ధాన్యం బస్తాలు కానీ బియ్యం బస్తాలు కానీ తీసుకొస్తూ ఉంటారు. కొంతమంది సేవకులు కదయ్యా పాపం ఈ ఇంకా మంచిగా ఆలోచించి కొన్ని ఏంటంటే ఉడకబెట్టిన బియ్యం కొన్ని తెచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇట్లా వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి దేవుడు ఏది ఇస్తే అది తీసుకొస్తూ ఉంటారు. తెచ్చినవన్నిటిని కూడా భద్రం చేసి వీళ్ళు ఏం చేస్తారంటే, ఓ అక్కోళ్ళకి ఆ పరిచర్య అప్పగించమ్మా, జాగ్రత్తగా ఈ ఇందులో ఏమన్నా వేస్ట్ ఉన్నా రాళ్ళు ఉన్నా జాగ్రత్తగా తీసేయండి అమ్మా అని చెప్తూ ఉంటారు. సరే, వాళ్ళంతా చక్కగా సెపరేట్ చేసి చక్కగా అన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం భోజనం చేసేటప్పుడు రాళ్ళు కరెక్ట్గా పంటికి కోల్గేట్ పేస్ట్ లాగా తగులుతూ ఉంటాయి. అరే, ఇంత క్యూరిఫై చేశారు కదా, ఇంత సిస్టర్ వర్క్ అంతా కూడా స్కాన్ చేసి ఇంత అద్భుతంగా వాళ్ళు సెపరేట్ చేసిన ఎక్కడో ఒక రాడు తగులుతుంది. వెంటనే వాళ్ళని పిలిచి, కళ్ళు లేవా అనేవాళ్ళు కూడా ఉంటారు. నేను అట్లా అన్నాను కూడా, దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు కోరుకునేది ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలను చెల్లిస్తాను, ఎలా ధాన్యము చెల్లించినట్లుగా ఒక్కడు కూడా వేస్ట్గా కింద పడిపోడు. ఒక సేవకునిగా నా ప్రార్థన, అంతము వరకు దేవునిలో నిలబడే కృపదేవుడు మనకిచ్చునుగాక. ఈరోజు ఈ జల్లెడలో మనం ఆత్మీయంగా నేర్చుకోవడానికి దేవుడు మనలోంచి జల్లించేది ఏంటంటే పైన కాదు. పైన అందరూ సూపర్గా ఉంటాం, లోపల అంతరంగాన్ని దేవుడు శుద్ధి చేస్తూ ఉంటాడు, క్యూరిఫై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అంతెందుకు, మినరల్ వాటర్ కదా, మినరల్ వాటర్ మళ్ళా దాన్ని ఇంకా 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 అట్లా చేస్తూ ఉంటాడు. దేవుని పాద సన్నిధిలో కూడా దేవుడు కోరుకున్నది ఏంటంటే, ఆయన బలిపీఠం దగ్గర ఒక ఉపకరణంలా మనం వాడబడటానికి మనలో కోరుకుంటుంది ఏమిటంటే, క్యూరిఫై చేస్తున్నాడు, ఆయన జల్లిస్తున్నాడు. ఆయన చేతిలో జల్లెడు ఉంది, ఖచ్చితంగా జల్లిస్తున్నప్పుడు తప్పకుండా అంతరంగం. అందుకే ప్రత్యక్ష గుడారం ఎలా కట్టారంటే, లోపల నుంచి కట్టించాడు దేవుడు మోషే ఈ యొక్క బెసలేలు చేత. లోపల నుంచి లోపల ఉపకరణాలతో స్టార్ట్ అయింది ప్రత్యక్ష గుడారం. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం, అలా పనంతా లోపల నుంచి స్టార్ట్ అయింది. మీకు ఒకేసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే అర్థమవుదని మేము ఆవరణ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాం. వర్క్ అయితే దేవుడు చెప్పింది ఏంటంటే లోపల నుంచి స్టార్ట్ చేయించాడు. అందుకే దేవుని బిడ్డలకి పైరూపం కాదు, అంతరంగం చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకోసం దేవుడు తప్పకుండా ఈ బలిపీఠం దగ్గర ఈ ఇత్తడి జల్లిని జల్లించినట్లుగా ఒక మాటలో చెప్పడానికి మనలో శుద్ధీకరణ దేవుడు కలుగు చేయునుగాక. అందుకే చూడండి, కీర్తనకారుడు ఈ మాట అంటాడు. 51వ కీర్తన 10వ వచనాన్ని చదువుదామా? 51వ కీర్తన 10వ వచనాన్ని చూస్తే, దేవా నా యందు శుద్ధ
శుద్ధ హృదయము కలుగు చేయి, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా నవనూతనంగా పుట్టించయ్యా. ఎంత చక్కని మాట ఇది. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా. కొన్ని రోజులు బాగుంటుందయ్యా ఈ మనసు, ఓ వారం రోజులు బాగుంటుందయ్యా, లేదా 4 రోజులు బాగుంటుందయ్యా, ఒక ఫస్ట్ ఆదివారం బాగుంటుందయ్యా, తర్వాత నుంచి మరలా ఈ మనసు పాడైపోతుందయ్యా. కాదు కాదు, దేవుడు జల్లించినప్పుడు, శుద్ధీకరించినప్పుడు ఆయన కోరుకున్నంత చక్కని పరిశుద్ధత, సంపూర్ణత, దేవుడు కోరుకున్నంత భక్తి భావాలు మనలో కనబడటానికి యేసు నామములో కృప విస్తరించునుగాక. దావీదు ఏమని పశ్చాత్తాపడుతూ అడుగుతున్నాడంటే, అయ్యా, నా అంతరంగంలో కావాలి స్థిరమైన మనసు. అందుకే దేవుడు ఇచ్చాడండి దావీదుకి. చెప్పనా మీకు, దావీదుకు దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు దావీదు జీవితం బెత్షెబా కనబడితే చూసి ప్లాన్ చేసుకుని, ఇంకో మాటలో చెప్పాలంటే సైనికుడైన ఉరియాను చంపించి నిర్దాక్షిణంగా పాపం చేసేదాకా నిద్రపోలేదు. ఇంతటి పాపిష్టి హృదయం కలిగిన దావీదుకి దేవుడు స్థిరమైన మనసు అంతరంగంలో పుట్టిస్తే ఎంతటి హృదయంలో పశ్చాత్తాపం దేవుడు కలుగు చేశాడు. ఈ కీర్తన అంతా రాసుకున్న తర్వాత, నేనైతే నీ మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలా ఉంటానని కోరుకున్నట్లుగా కొంతకాలం తర్వాత తన ప్రక్కనే మరొక సహోదరి ఉండగా అటువైపు కూడా మనసు వెళ్ళలేదు. ఎందుకు అయ్యా ఈ వ్యక్తి జీవితంలో మరలా అటువైపుకు వెళ్ళలేదంటే, అంతరంగంలో స్థిరమైన మనసు దేవుడిచ్చాడు. ఈ రాత్రి నేను కోరుకుంటున్నాను, అలాంటి శుద్ధీకరణ దేవుడు మనకి కలుగు చేయునుగాక. దేవుడు మన మీద కృప చూపించునుగాక. చూడండి, మార్కు సువార్తలో ఈ మాటలు ఉంటాయి. 7వ అధ్యాయం 21 నుండి 23 వరకు చదువుతారు, విందాం. మనుషుని లోపల నుండి మార్కు సువార్త 7:21 లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, అయ్యో అవి బయట కనబడే కాదు, లోపల ఉంటాయి. దురాలోచన అది లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. జారత్వము, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారం, లోభములను, చెడుతనం, కృత్రిమమును, కామ వికారమును, ఇవన్నీ దేవదృష్ణ, అహంభావం, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచి, హృదయంలోంచి. అందుకే హృదయం అన్నిటికన్నా ఘోరమైనది, మోసకరమైనది. ఇదిగో అందుకే చెప్తున్నా, లోపల నుండి వచ్చి మనిషిని అపవిత్రం చేస్తున్నాయి. అందుకని లోపల క్యూరిఫై అవ్వాలి, లోపల శుద్ధీకరించబడాలి, లోపల సరిచేయబడితే అంతరంగం బాగుంటే ఆత్మీయత చాలా బాగుంటుంది. నా ప్రభు అలాంటి కృప మీకు అనుగ్రహించునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి నా ముఖం చూస్తూ చేతులు పైకెత్తి అలా హల్లేలూయా అని చెప్పండి. ఒక మంచి డాక్టర్ గారి దగ్గరికి నువ్వు వెళ్తే, హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, డాక్టర్స్ చాలామంది ఉన్నారు. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టర్ నీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో తెలుసా? ఏదో బాగాలేదు, హెల్త్ బాగాలేదు, సిక్ అయింది, హెడెక్కో లేకపోతే హెల్త్ ప్రాబ్లమో, ఏదో సమ్ ప్రాబ్లంతో నువ్వు ఆరోగ్యం బాగోక బలహీనపడి హాస్పిటల్కి నువ్వు వెళ్ళావు. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నీకు ఇచ్చే మంచి సలహా ఏంటో తెలుసా? ఈ రోగం ఎందుకు వచ్చిందో చెప్తాడు ఆయన. ఇలా అడుగుతాడు, నా దగ్గర మంచి టాబ్లెట్లు ఉన్నాయి, ఇంజెక్షన్ చేస్తా, నాకు తగ్గిపోతుంది, వెళ్ళిపో అండో. తాగుడు అలవాటు ఉందా నీకు? మానే అంటాడు. సిగరెట్ తాగటం అలవాటు ఉందా? మానే అంటాడు. గుట్కాలు మింగుతావా? గుడుక్కుమని మానే అంటాడు. ఏమేమి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో మానే. అది మానేస్తే ఈ రోగం తగ్గుతుంది. ఏం డాక్టర్ గారు నా మీద ఇరుసుకుని పడిపోతున్నారు?
ఏదో మీరు ట్యాబ్లెట్ ఇస్తారు, ఏదో ఇంజక్షన్ చేస్తారని వచ్చాను నేను, ఈ డాక్టర్ మంచోడు కాదురా అన్నాం అనుకోండి, సెట్ అవుతావు. డాక్టర్ మంచి డాక్టర్ ఏం చెప్తాడంటే ఆ రోగం ఎందుకు వచ్చిందో చెప్తాడు. ఆ రోగం తగ్గడానికి ముందు ఆ రోగం రావటానికి కారణమైన వాటిని ముందు ఆపేయమని చెప్తాడు. డాక్టర్ చెప్పినా ఆయన అలాగే చెప్తాడులే, నేను డాక్టర్ గారికి ఇష్టం లేదు, నేను బాగుంటే ఆయనకి ఇష్టం లేదు అనుకుంటే ఏమి లేదు, ఇంకా హెల్త్ ఏమీ లేదు. ఇక డాక్టర్ ఉప్పు మానేయమంటాడా? అసలు ఉప్పు లేకుండా ఎవరు తింటారు బ్రదర్? రవి గారు చెప్పండి, అసలు ఏంటి? మాస్టర్ గారు చెప్పండి, ఉప్పు లేకుండా. బీపీ తగ్గడానికి ఏం చెప్తాడు చెప్పండి? నువ్వు ట్యాబ్లెట్ కాదు, దానికి సంబంధించింది మెడిసిన్ కన్నా ముందు అది ఎందుకు వచ్చిందో చెప్తాడు. దేవుడు కూడా తన బిడ్డలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ముందు ఏం చెప్పాడు తెలుసా? ప్రవక్తల్ని పంపించి వాళ్ళ లోపం ఏంటో చెప్పాడు. ఇప్పుడు దావీదు మాట్లాడుతూ ఉంటాడు అక్కడ ఒక సిచ్యువేషన్. ఒక ఆయనకి చాలా గొర్రెలు ఉన్నాయి, ఇంకొక ఆయనకి ఒకే గొర్రె ఉంది. ఇదంతా మ్యాటర్ అంతా చెప్తా ఉంటుంటే ప్రవక్త వింటా ఉన్నాడు. వింటా ఈ సందర్భాలన్నీ కూడా చెప్తుంటుండే ఆ అనుభవాలు మనం చూస్తూ ఉంటుంటే వెంటనే, అవునా ఆ గొర్రె ఒక్క గొర్రె ఉన్నదాన్ని పట్టుకెళ్ళిపోయాడు, అవును వెంటనే ఆ ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఆ మనుషుడు నీవే అన్నాడు. అంటే దేవుడు కూడా తన ప్రజల దగ్గరకు వచ్చిన తన దగ్గరకు వచ్చిన ప్రజలతో చెప్పింది ఏంటంటే లోపల ఉన్న విషయాన్ని చెప్పాడు ఆయన. ఈ రాత్రి కూడా నీ ఆత్మీయ జీవితం బాగుండటం కోసం అంతరంగాన్ని శుద్ధి చేయమని ప్రభు చెప్తున్నాడు. అప్పుడే ఈ ఇత్తడి జల్లెడ పని ఉపయోగకరంగా ఉంటుంది. యేసు నామములో కృప విస్తరించునుగాక. దానియేలు గ్రంథంలో కూడా రండి, ఒకసారి దానియేలు గ్రంథంలో కూడా రండి. 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇక్కడ మరొక భక్తుడు కనబడతాడు. భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసను పుచ్చుకొని తను అపవిత్రపరచకూడదు అని దానియేలు కాన్సెప్ట్, ఉద్దేశం. దానియేలు ఉద్దేశం ఏంటంటే మేము అపవిత్రపరచబడకూడదు, అది కాన్సెప్ట్. వాస్తవంగా వాళ్ళు బబులోనికి బానిసలుగా వచ్చారు. వినండి, అపవిత్రులు కాకూడదు. అందుకే కదా దేవుడు వారికి ఆ రోషం ఇచ్చింది. వాళ్ళు అపవిత్రంగా ఉండకుండడానికి రాజుగారు తినే ఆహార పదార్థం కూడా మాకొద్దు, మేము అపవిత్రమైపోతే వద్దు అని ఎప్పుడైతే ఆహార విషయంలో కూడా అంత జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు కదా, అందుకనే దేవుడు వాళ్ళని దానియేలు దేవుడే జీవము కలిగిన దేవుడని రాజు సహితం ఒప్పుకున్నట్లుగా వాళ్ళ అంతరంగంలో దేవుడు కార్యాలు చేశాడు. ఈ రాత్రి సేవకుడిగా నేను కోరుకునేది ఏమిటంటే దైవ మందిరానికి వచ్చిన మీరందరూ దేవుని సన్నిధిలో ఒక ఉపకరణంలా వాడబట్టడానికి ఈ జల్లెడ ఏది మంచో ఏది వేస్టో సెపరేట్ చేసినట్లుగా దేవుడు ముందు నిన్ను శుద్ధీకరించాలనుకుంటున్నాడు. ఆ శుద్ధీకరణకు నువ్వు అంగీకరిస్తే తప్పకుండా ఆయన చేతిలో ఒక ఉపకరణంలో వాడబడతాం. దేవుని కృప నీ తల మీద హెచ్చుగా ఉండునుగాక. నేను ఆ మధ్యకాలంలో చాలా రోజుల క్రిందట, ఒక 4-5 నెలల క్రితం విజిటింగ్ పరిచర్య చేశాను. చాలా గృహాలు దర్శించినప్పుడు ఈ పిల్లలు చదువుకునే పిల్లల్ని వాళ్ళని పలకరించి పరామర్శించి అడిగాను, నాన్న ఎలా చదువుతున్నారా, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఎలా చదువుతున్నారు? సరిగ్గా అది మార్చి నెల ఇంక ఎగ్జామ్స్ మాట. ఫిబ్రవరి మన సభలన్నీ అయిపోయిన తర్వాత మార్చి నెలలో అందరి గృహాలు దర్శించడం జరిగింది. సరే, ఒక ఇంటికి గృహ దర్శనాలు చేయటానికి ప్రార్థన చేయడానికి అని వెళితే వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా పనులకు వెళ్ళిపోయారు. సరే, వాళ్ళ పిల్లలు చదువుకునే పిల్లలు మాత్రమే ఇంటి దగ్గర ఉన్నారు. సరే, నేను ఆలోచించి అమ్మ నాన్న లేరారు నాన్న అంటే, పనికి వెళ్ళారయ్యా, నాన్న పనికి వెళ్ళిపోయాడు, అమ్మ పనికి వెళ్ళిపోయారు, తాతయ్య నాయనమ్మ ఉన్నారు, మేము ఉన్నాము అన్నారు. సరేరా బాబు, బాగా చదువుకుంటున్నారా? ఎలా చదువుకుంటున్నారు? వేస్ట్గా టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయి కదా,
ఇప్పుడు కష్టపడి ఈ కొద్ది రోజులు మీరు కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏమి తొందరపడొద్దు, బాగా చదువుకోండి, భవిష్యత్తు దేవుడిస్తాడు. టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. మీ విలువైన టైం వేస్ట్ చేసే వాటి వైపు మాత్రం సరదా కదా, కొంతసేపే కదా, కాలక్షేపమే కదా అని అనుకోవద్దు. టైం అంతా వేస్ట్ అయిపోతే నువ్వు చదవవలసింది చదవలేకపోతే ఎగ్జామ్లో ఏమి రాయలేవు. కాబట్టి టైం వేస్ట్ చేసుకునే పనులు ఏవి చేయొద్దని ఆ ఇద్దరు పిల్లలతో నేను మాట్లాడుతా ఇలా అడిగాను, అరే మీ దగ్గర ఫోన్ ఉందా, ఫోన్ వాడతారా ఇంట్లోనే? లేదన్నయ్య బాబు, అసలు అమ్మ నాకు అసలు ఫోనే ఇవ్వదన్నయ్య అన్నాడు. ఆ పాపను అడిగాను, నాన్న ఫోన్, అస్సలు వాళ్ళిద్దరు మాకు అసలు ఫోనే ఇవ్వరన్నయ్య. నేను అనుకున్నాను పర్వాలేదులే, సగం టైం వేస్ట్ అయ్యేది దాని దగ్గరే, ఆ ఫోన్ అంతా టైం అంతా కూర్చుని వేస్ట్ చేసుకున్నారు కదా, ఫోన్ లేదు బాగా చదువుకుంటారులే అని ఎందుకనే డౌట్ వచ్చింది. మరి ఎట్లాగరా, మీరు అప్పుడప్పుడు ఆదివారం కూడా రావట్లేదు కదా, ఏమన్నా ఎట్లాగ మనకి వాళ్ళు అన్నారు, అన్నయ్య ఫోన్ అయితే లేదు కానీ అన్నయ్య ట్యాబ్ ఉందన్నయ్య అన్నారు. స్తోత్రం చెప్పండి అమ్మ ఒకసారి. ఎవరు ఇచ్చారా అన్నాను. ట్యాబ్ స్కూల్లో ఇచ్చారన్నయ్య అన్నారు. దాంట్లో సిమ్ లేదులే అన్నయ్య అన్నారు. పోన్లే సరదాగా ట్యాబ్ ఎందుకోసం, ఫోటోలు తీసుకోవడానికి ఉపయోగించుకుంటారేమో అన్నయ్య. అప్పుడప్పుడు యూట్యూబ్ చూద్దామన్నయ్య అన్నారు. ఒరే సిమ్ లేదంటున్నావు, యూట్యూబ్ ఎలా అన్నయ్య? పక్కింటోళ్ళు వైఫై ఉంటుంది కదా అన్నయ్య. నేను అడిగేది ఏంటంటే, చూడండి వాళ్ళని టైం వేస్ట్ చేయడానికి ఫోన్ లేదు కానీ మీరు కనెక్ట్ అవ్వట్లేదు. అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ఏదో ఒకటి, అదేంటో ఈ రాత్రి గుర్తిస్తే, శుద్ధి చేయబడితే జల్లెడి పని అద్భుతంగా జరుగుతుంది. దేవుని కృప నీ మీద హెచ్చుగా ఉండునుగాక. ప్రభు నీకు సహాయం చేయునుగాక. రైట్, రెండో మాటలకు వెళ్ళిపోదాం. సెకండ్ వన్, జల్లెడ యొక్క ప్రాముఖ్యత. జల్లెడ మనకి నేర్పించే పాఠం ఒకటి, శుద్ధీకరణ. ఏది మంచో ఏది చెడో వేరు చేస్తుంది. ఓకే, రెండో మాటలకు వస్తాను. సెకండ్ వన్, లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించటానికి మిమ్మల్ని కోరుకున్నాడు గాని మీ నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లు నేను మీకోసం తండ్రిని వేడుకుంటున్నాను. గుడ్. రెండవది, ఇక్కడ సీమోన్ పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుచున్నాడు, మీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లు మీకోసం నేను వేడుకుంటున్నాను. సో సెకండ్ థింగ్, ఈ జల్లెడ మనకు నేర్పించే అద్భుతమైన పాఠం ఏమిటంటే, విశ్వాసమునకు కలిగే పరీక్ష అనండి. ఇంకొకసారి చెప్తారా ఈ మాట? నాతో కలిసి చెప్పండి. విశ్వాసమునకు కలిగే పరీక్ష అనండి. శ్వాస పీల్చుకున్నాం అంటే ఇంకొకసారి చెప్పండి. విశ్వాసమునకు కలిగే పరీక్ష అనండి. ఇప్పుడు పేతురు దుడుకు పేతురు ముమ్మారు బొంకాడు. ఏమని? ఆయన ఎవరో నాకు తెలియదయ్యా యేసుప్రభు. ఆ యేసుప్రభుతో తిరిగాడు, యేసుప్రభుతో ఉన్నాడు, తిన్నాడు, అన్ని చేస్తే యేసుప్రభు తెలియదంటాడా? కోడు కూయిగానే కూసింది. యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇలా అన్న వ్యక్తి ఆదిమ సంఘం కొరకు ప్రధాన అపోస్తలుడిగా పేతురు ఎంత గొప్ప నాయకుడిగా వాడబడ్డాడు. ఆలోచించండి. ఈ రాత్రి మీరు కూడా మంచి విశ్వాసం కలిగిన విశ్వాసులే, విశ్వాసంలో బలవంతులైన వారే, కానీ మీ విశ్వాసాన్ని పరీక్ష ఉంటుంది. ఈ విశ్వాసానికి కలిగే పరీక్ష ఈ జల్లెడితో పోల్స్తున్నాడు. ఆ పరీక్షలో మీరు నిలబడితే ఖచ్చితంగా ఒకవేళ తొలగిపోయిన వారు కావచ్చు, తొట్టిల్లిపోయిన వారు కావచ్చు, దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు కావచ్చు, అయినా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు.
బొంకిన పేతురు ఆదిమ సంఘంలో ఆయన బోధిస్తే 3,000 మంది బాప్తిసం పొందారు కదా, 5,000 మంది బాప్తిసం పొందారు కదా, ఆయన నీడ పడితే అనేకులు స్వస్థత పొందారు కదా. ఇంత గొప్ప నాయకుడిగా ఎలా అయిపోయాడు? విశ్వాసమునికి కలిగే పరీక్షలో నిలబడ్డాడు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను చెప్తాను, అక్కడ ప్రభు కూడా అంటాడు, మీకోసం నేను వేడుకుంటున్నాను. నిజమే కదండి. మన కొరకు దేవుడు తండ్రి కుడి పార్శ్వన ఉండి మన కొరకు ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడైనా వస్తామేమని, ఇప్పుడైనా మనం దేవుని వైపు తిరుగుతామేమని, ఇప్పుడైనా దేవుని చేతిలో వాడబడతామేమని ఇంకా ఆయన మన వైపు చేతులు చాపుతున్నాడు. ఈ రాత్రి నేను కోరుకున్నది ఏమిటంటే, నీ విశ్వాసానికి కలిగే పరీక్షల్లో నువ్వు నిలబడాలి. సాతాను పనేంటో తెలుసండి, నీ విశ్వాసాన్ని నిజంగా నిన్ను విశ్వాసంలోంచి ఎలాగైనా బలహీనుడిగా చేయాలన్నదే వాడి టార్గెట్. భక్తిలోంచి తొలగించాలన్నదే అపవాది గురి. వాడు అందరి మీద టార్గెట్ పెడతా ఉంటాడు ఏదో విధంగా. అందుకే లేఖనాన్ని మనం ఈ బలిపీఠం దగ్గర ఉన్న ఆ జల్లెడు గురించి చదివేటప్పుడు వల వంటి ఇత్తడి జల్లెడ అన్నాడు. ఆ జల్లెడిని అమర్చేటప్పుడే ఎలా ఉంటుందంటే వల వంటి ఇత్తడి జల్లెడ అని చెప్పాడు. ఖచ్చితంగా అపవాది చేసే పని ఏమిటంటే వాడు మనకి వలేస్తూ ఉంటాడు, ఉరులొగ్గుతూ ఉంటాడు, గాలం వేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనల్ని విశ్వాసంలోంచి పక్కకి డైవర్ట్ చేయాలన్నదే వాడు ఆ గోల్. నువ్వు ఆ విశ్వాసానికి కలిగే పరీక్షల్లో నిలబడితే ఖచ్చితంగా ఇక్కడ బలిపీఠం దగ్గర ఈ పనిముట్లకు నువ్వు వాడబడతావు. యేసయ్య కృప మీ మీద విస్తరింప చేయనుగాక. చిన్న చిన్న శ్రమలు కలుగుతున్నాయని విశ్వాసంలోంచి దూరం అవ్వద్దు. కష్టం వచ్చిందని ఇంక భక్తి చేయటం అనవసరం అనుకోవద్దు. బొంకిన పేతుర్ని ఎంత అద్భుతమైన నాయకుడిగా దేవుడు వాడుకున్నాడు. ఎంత ఘనమైన పని కోసం రోషం కలిగిన దేవుని కోసం. ఒక మాటలో చెప్పాలంటే పేతురు తలకిందులుగా నిలబడి సిలువ వేసుకునే ఆ త్యాగం వచ్చేసింది. యేసుప్రభు అయితే మనందరి కోసం మామూలుగా సిలువ వేశారు ఆయనకి. కానీ పేతురు హతసాక్షి ఎలా అయిపోయాడు తెలుసా? ప్రభు కోసం తలకిందులుగా నిలబడి సిలువ వేయించుకుని అంత వైరాగ్యం దేవుడి కోసం బ్రతకాలనే త్యాగం వచ్చింది. ఈ రాత్రి నేను ఒకటే చెప్తాను, మీ విశ్వాసానికి కలుగుతున్న చిన్న చిన్న పరీక్షలకి మీరు సన్నగిలిపోవద్దు, తొలగిపోవద్దు, చల్లారిపోవద్దు. మరలా నూతన పరచబడండి. ఇంకా జరగలేదు, ఇంక నేను ప్రార్థన చేయను, ఇంకా అవ్వలేదు, నా వల్ల కాదు, ఇలా అనుకోవద్దు. మరలా దేవుడు మీ మీద కృప చూపించాలనుకుంటున్నాడు. యేసు నామములో మీ తలపైన కృప విస్తరింప చేయనుగాక. ఖచ్చితంగా అపవాదైతే మిమ్మల్ని విశ్వాసం నుంచి ఎలాగైనా తొలగించాలని వాడి ప్రయత్నం. ఈ పరీక్షలు నువ్వు నిలబడాలి. చూడండి, అపవాది చేసే పనుల గురించి హబక్కుకు గ్రంథంలో మనం చదువుతాం. హబక్కుకు గ్రంథం ఈ మాట చదివే ముందు ఒకసారి విశ్వాసానికి కలిగే పరీక్షను గురించి చదివిస్తాను. ఈ మాట చదివే ముందు విశ్వాసానికి కలిగే పరీక్ష గురించి పేతురు మాట్లాడతాడు. తన పేతురు పత్రికలోనే ఆయనే విశ్వాసంలో నిలబడ్డాడు కాబట్టి ఆయనే ఈ మాట చెప్తా ఉంటాడు. పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. ఫస్ట్ పీటర్ 1:7 నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైన అదిగో యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. అప్పుడు నీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణం. నాతో కలిసి చెప్పండి, మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది. అందరూ చప్పలు కొడతారు ఒకసారి. యేసయ్యకి మహిమ. నా ప్రార్థన మీ అందరికీ మెప్పు, ఘనత, మహిమ కలిగేటట్లుగా దేవుడు దీవించునుగాక. అలాగే కలగాలంటే విశ్వాసానికి కలిగే పరీక్షలను నిలబడాలి. శోధన వచ్చిందండి,
ఏమోనండి ఈ మధ్యలో ఎక్కువ శోధనలు ఎక్కువైపోతున్నాయి పాస్టర్ గారు, ఇంక రాలేకపోతున్నానండి, ఇట్లా కాదు. ఆ విశ్వాసానికి కలిగే పరీక్షలో నువ్వు నిలబడిపోవాలి. పేతురు విశ్వాసం ఎలా ఉండేది ఒకప్పుడు? యేసు ప్రభు సముద్రం మీద నడిచాడా లేదా? పేతురు కూడా సముద్రం మీద నడవాలి. గోల్ చూడండి, లోపల ఉన్న జీల్ చూడండి, నడవాలి అనే ఆశ. ప్రభు అంటున్నాడు, యేసు వైపు చూస్తూ చక్కగా నడిచాడు, కానీ గాలిని చూసినప్పుడు మునిగిపోయాడు. దేవుడు ఏమంటాడు అప్పుడు? అల్ప విశ్వాసి. ఇంత అల్ప విశ్వాసి, యేసు ప్రభుని బొంకిన విశ్వాసి ఎంత ఘనమైన నాయకత్వంలో, పరిచర్యలో, ఆదిమ సంఘంలో ఆ ప్రధాన అపోస్తులుగా మారాడు. విశ్వాసానికి కలిగే ఆ పరీక్షలో నిలిచాడు. మనల్ని కూడా అపవాది విశ్వాసం నుంచి ఎలా తొలగిస్తాడో ఇప్పుడు చెప్తాను. హబక్కూకు గ్రంథంలోకి ఇప్పుడు రండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. వాడు గాలం వేస్తాడు, మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఓకే, హబక్కూకు 1:15. ఉరులు ఒగ్గి చిక్కిస్తున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడు. కావున వల వలన మానవులందరినీ లాగి గుచ్చి సంతోషిస్తున్నాడు. అందరా కొందరా? ఒకసారి నాతో చూడండి ఆ మాట చూడండి. మానవులందరినీ లాగి గుచ్చి సంతోషిస్తున్నాడు. సాతాన్ గడికి ఎప్పుడు హ్యాపీ? వాడి వల్లోకి లాగి గుచ్చుతున్నాడు, అప్పుడు హ్యాపీ వాడు. నువ్వు భక్తి చేస్తే వాడికి మండిపోతా ఉంటుంది. ఉపవాసం చేస్తున్నావు, ఉపవాస ప్రార్థనకు వస్తున్నావా, మండిపోతూ ఉంటుంది మాట్లాడికి. నిన్ను ఎలాగైనా సరే రానివ్వకుండా లాగి గుచ్చే పని ఆడిది. లాగి గుచ్చి వాడి పని అది, సంతోషించే పని అది. వాడి దగ్గర 3 ఆయుధాలను ఉపయోగిస్తున్నాడు. ABC అని చెప్తాను చూడండి. గాలం అనండి, ఇంకొకసారి చెప్పండి, గాలం అనండి, ఉరి, వల. ఈ 3 ఆయుధాలు ఉపయోగించుకున్నాడు వాడు. నేను మీకు చెప్తాను, గాలం వేసినప్పుడు ఒకటే పడుతుంది. అంటే వ్యక్తిగతంగా నీ మీద ట్రై చేస్తుంటాడు వాడు. ఆ తర్వాత గాలం తర్వాత ఉరి, ఈ ఎలకల బోన్ ఉంటుంది కదా అన్న, తెలుసు కదండి మనకి, ఇవన్నీ చేయలే కాబట్టి బోళ్ళని తిరిగేస్తూ ఉంటాయి. ఆ బోన్లో ఫ్యామిలీ కొన్ని పడిపోతూ ఉంటాయన్నమాట. మొత్తం ఫ్యామిలీ మాట దుర్బోధలు తీసుకొచ్చి వాడు డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక చివరికి ఆ ఊరిలో కూడా నువ్వు రాకపోతే వల ఎత్తుంటాడు. ఆ వలకి మొత్తం సంఘం అంతా కూడా వాడి వలలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. వాడు లాగి గుచ్చి సంతోషిస్తా, వాడి పని అది. నిన్ను విశ్వాసంలోంచి తొలగించే డ్యూటీ అది. దేవుడు ఏమంటాడేమో, ఈ బలిపీఠం దగ్గర నువ్వు ఇత్తడి చల్లగా పని చేయడానికి ఇదిగో నువ్వు ఖచ్చితంగా నిలబడాలి. ఇక్కడ అగ్ని లాంటి శ్రమలు ఉన్నాయి. ఆ అగ్ని ఇత్తడికి తగులుతూ ఉంటుంది. ఆ విశ్వాస పరీక్షలో నువ్వు నిలబడటానికి దేవుడు నీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే, ఖచ్చితంగా అపవాది వేస్తున్న వలలు లాంటివి నిన్ను బంధిస్తున్నప్పుడు వాటి వైపు నువ్వు వెళ్ళకుండగా నీ విశ్వాసంలో స్థిరంగా నిలబడితే దేవుని చేతిలో అర్హమైన పాత్రగా, యజమానుడు వాడుకునే పాత్రగా నా ప్రభు ఆశీర్వదించునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనని చెప్దామా? ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే వాడు లాగుతున్నాడంట, మనుషులందరినీ అన్నాడు. ఇక్కడ కొంచెం ఆగుతాను, ఒక్కరిని కాదు, వాడి టార్గెట్ ఒక్కరు కాదు, మనుషులందరి మీద టార్గెట్. కొంతమంది ఏమనుకుంటారంటే సైతాన్ గాడు యవనస్తుల మీదే దాడి చూపిస్తున్నాడండి బాబు, వాళ్ళనే టార్గెట్ చేశాడండి. కాదు, ఎవడి భాషలో ఎవడికి ఏ టైప్లో ఇవ్వాలో అన్ని ఆయుధాలు ఉన్నాయి వాడి దగ్గర. యవనస్తులకి ఏది ఇంట్రెస్టో అది తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ ముందు పెడతా ఉంటాడు. విశ్వాసులు, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కూడా, భక్తి చేస్తున్న వాళ్ళు కూడా, మనుషులందరంటే అన్ని కోణాల్లో ఉన్నాయి. పెద్ద వయసులో వాళ్ళు కూడా, పౌలు అదే చెప్తాడు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి వదినా అలా వాళ్ళ గురించి నీది అన్నీ మనకి ఎందుకంటే అన్నీ అంటే అపవాది నిన్ను ఎలా శోధిస్తున్నాడో చూడండి.
ముసలమ్మ ముచ్చట్ల వల్ల ఏమవుతుందంటే నోరంతా అపవిత్రం అయిపోతూ ఉంటుంది. ఇక అపవిత్రం అయిపోతే నువ్వు ఆ పెదవులతో ప్రార్థన చేస్తే ప్రభు దగ్గరికి ఏడెళ్తుంది. అందుకే ఆలోచించాలి. అపవాది లాగి గుచ్చుతున్నాడు చూడండి. ఇటు పెద్దోళ్ళని లేదు, చిన్నోళ్ళ పాస్టర్లు కూడా, అమ్మో బ్రదర్స్, అస్సలు పాస్టర్లను కూడా వదిలిపెట్టడు వాడు. అందరినీ నువ్వు ఏ కోణంలో వాడు ట్రై చేస్తాడో ఆ కోణంలో ట్రై చేస్తాడు. నువ్వు ఎప్పుడు ఫ్లాట్ అయిపోతావో, ఏ విషయంలో పడిపోతావో వాడికి బాగా తెలుసు. దాన్ని తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెడతా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 విషయాలు ఇందులో మీకు చెప్తాను. అపవాది నిన్ను పడగొట్టడానికి వాడు ఎలా ప్రయత్నిస్తాడో మీకు 2 సందర్భాలు మీకు కళ్ళ ముందు పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్, ధనము అనండి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు 12 మంది కదా. ఈ 12 మందిలో డబ్బు సంచి ఎవరికి ఇచ్చారు ప్రభు? ఇస్కరియోతు యోధ. ఆ డబ్బు వాడిని నిజంగానే యేసు ప్రభుని అమ్మేయాలంత స్థాయికి వాడు ఎందుకు అయిపోయాడయ్యా? వాడు అపోస్తులుడే. అపోస్తులుగా రావాలంటే ముందు విశ్వాసే కదండి దేవుని పరిచర్య దగ్గరికి వచ్చేది. అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు దేవుని దగ్గరికి రావాలని, ఆ భావన రావాలంటే అన్నీ వదులుకోవాలి, అన్నీ చేయాలి. అన్నీ బాగానే ఉన్నాయి. వచ్చిన తర్వాత మైండ్ సెట్ డబ్బు మీదకి పంపించాడు. డబ్బు మీదకి వెళ్ళిన తర్వాత అంతే, యేసు ప్రభుని అమ్మేశాడు. చివరికి డబ్బుతో పొలం కొన్నాడు. ఉపయోగం ఏంటి? అదే పొలంలో ఊరు తీసుకుని చచ్చిపోయాడు. సైతాన్ గాడు చూడండి ఎలా డైవర్ట్ చేస్తాడు. శాంసోన్, ఈయనకి డబ్బు కాదు, డెలీలా. యోధాకేమో డబ్బు, శాంసోన్కి ఏమో డబ్బు కాదు, దెలీలా మాయ చూపించిన వెంటనే ఆ మాయలో పడ్డాడు. అందుకే దెలీలా కూడా, శాంసోన్ నేను దేని చేత బంధిస్తే నీ బలం పోతుంది అంటే బంధించబడే వల నెట్టది. అపవాది ఏ విధంగా ప్రయత్నం చేస్తాడో తెలియదు. అందుకని నీ విశ్వాసాన్ని కలుగుతున్న పరీక్షలో నువ్వు నిలబడితే ఖచ్చితంగా ఈ బలిపీఠం దగ్గర ఒక ఉపకరణలో వాడబడతావు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఇంకా చెప్పనా, 20 సంవత్సరాల సీనియర్ విశ్వాసుల మీద కూడా వాడు దాడి చేస్తాడు. ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్న, ఇన్ని సంవత్సరాల నుంచి ఉపవాసాలు, ఇన్ని సంవత్సరాల నుంచి కడుపు మార్చుకుని కన్నీళ్లు కాచి అలా ఏడుస్తున్నావు, ఏం చేశాడు దేవుడు నీకు చెప్పు అంటాడు. ఆ మాటలకి నీ మైండ్ ఏమవుతుందంటే అప్సెట్ అయిపోతావు. అందుకే ఈ రాత్రి నీ విశ్వాసానికి కలిగే పరీక్షల్లో ఇత్తడి ఖచ్చితంగా ఈ జల్లెడ నిలబడినట్లు మనం కూడా ఈ విశ్వాసాన్ని కలుగుతున్న ఇలాంటి పరీక్షల్లో నిలబడి దేవుని పనులు సాగిపోయే కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్దామా? యోబుకి భక్తిగా ఉంటే రాడనుకోవద్దు. భక్తి చేసినందుకే వచ్చి అంటాడు, నువ్వు అన్నీ ఇచ్చేసావు కాబట్టి తెగ భక్తి చేస్తున్నావు, ఒకసారి తీసేసాడు, అన్నీ తీసేశాడు. మరణం వరకు యథార్థతను విడిచిపెట్టలేదు యోబు. ఏమంటున్నాడు చెప్పండి? యెహోవా ఇచ్చెను, ఆయన ఇలా అంటాడు, శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారిపోతాను. అంటే దేవునితో ఉన్న బంధం ఎక్కడ వాళ్ళకి కట్ అవ్వలేదు. అపవాది అన్ని భయంకరమైన శోధనలు వాళ్ళకి వచ్చినా దేవుని కోసం నిలబడటానికి ప్రభు ఆ అగ్ని లాంటి పరీక్షలు, విశ్వాసానికి కలిగిన ఆ పరీక్షలు వాళ్ళు నిలిచారు. ఈరోజు నేను సేవకు వచ్చిన రోజండి. మేము సేవకు వచ్చినప్పుడు మాకు ఎదురైన పరీక్షలు మామూలు పరీక్షలు కాదు, చాలా భయంకరమైన పరీక్షలు. ఆ పరీక్షల్లో కూడా దేవుడు నిలబెట్టిన అనుభవాలు. ఒక్కడనే కొడుకునేమో బాగా ఎక్కువ ప్రేమ, అటు మామయ్యోళ్ళు వెళ్ళొద్దని ఎన్నో ఆటంకాలు, అవన్నీ దేవుడు విశ్వాసానికి కలిగే పరీక్షల్లో నిలబెట్టాడు. సరే, సేవ అద్భుతంగా జరుగుతుంది అంటానికి ఏమీ లేదు. ప్రారంభ సేవ ప్రారంభంలోనే మా చిన్నక్కకి, మేము కొత్తగా సేవకు వచ్చి అమలాపురం వచ్చి చిన్నక్కకి అప్పుడే డెలివరీ అయిన సమయం, ఓ పాప పుట్టింది.
సరిగ్గా 3 నెలలు మాత్రమే ఉందా పాప. హాస్పిటల్ తీసుకెళ్లారు, హైదరాబాద్లో ఉండే. 3 నెలలు ఉన్న పాప జాండీస్ ఎక్కువైపోయి చనిపోయింది. మేమేమో సేవకు వచ్చాం, ఇంట్లో ఇలా జరిగింది. అన్యులందరూ బంధువులు, మీ దేవుడి దగ్గరికి వెళ్తే ఏం చేశాడు దేవుడు మీకు? ఇట్లాంటి ప్రశ్నలు. విశ్వాసానికి కలిగే పరీక్ష. దేవుడి దయ వల్ల మరలా కనుకరించి వాళ్ళని జ్ఞాపకం చేసుకుని 12 బిడ్డనిచ్చాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మళ్ళా సడన్గా విశ్వాసానికి కలిగే పరీక్ష. నాన్నగారికి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చివరి చూపు చూసుకునే అవకాశం లేదు, చనిపోయారు. విశ్వాసానికి కలిగే పరీక్ష. మా మామయ్యలందరూ మీటింగ్ వేసుకుని, ఒరే అమ్మొక్కరితో ఇంటి దగ్గర ఉండిపోతుంది, నువ్వు దేవుడా దేవుడా అని ఇంటింటిగా తిరిగి ఏంట్రా మా దేవుడు కూడా దేవుడు సేవ చేయమన్నాడు, మేము ఒక్కసారి అలా దేవుడి దగ్గరికి వెళ్ళి తల వెంట్రుకలు అన్నీ సమర్పించుకుని వచ్చేస్తాం, నువ్వేంట్రా ఊరూరు తిరుగుతా ఉంటావు? అమ్మ ఒంటరిగా ఉంటుంది, అక్కడ తోడుగా ఉండాలి కదా. మీ దేవుడు ఇలాగే చెప్పాడా? తల్లిదండ్రులు సన్మానించమని లేదా? ఉందయ్యా, అమ్మని నా దగ్గర పెట్టుకుంటాను. కానీ దేవుడు అమలాపురానికి దర్శనం ఇచ్చాడు, పంపించాడు, సేవ జరగాలి అక్కడ. అమ్మంటది, ఇక్కడ ఇళ్ల స్థలమే 20 సెంట్లు ఉంది, ఇక్కడే నువ్వు చేసుకో సేవ, ఊరు ఎక్కడెక్కడికో తెలియదు, అక్కడ ఎవరున్నారని. విశ్వాసానికి కలిగే పరీక్ష. సేవ పరిచయంలో మళ్ళా అమ్మకి హెల్త్ ప్రాబ్లం రావటం, తల్లిదండ్రులు కోల్పోయిన పరిస్థితులు, సేవలో ఎన్నో విశ్వాసానికి కలిగిన పరీక్షలు. వాటన్నిటిలో దేవుడు ఆ జల్లెడు ఎలాగైతే ఆ అగ్ని మంటకు తట్టుకుని విశ్వాసానికి కలిగిన పరీక్షల్లో నిలబడిందో, ఈ రోజు వరకు ఈ పరీక్షల్లో ఆయనే మా ముందు నడిపించుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చెప్పనండి, ఈ ఇత్తడి జల్లెడ ఆ పైన మాంసం పెడతారు చూసారా, ఒక బంధం. ఆ మాంసం కింద పడిపోకుండా ఈ ఇత్తడి జల్లెడ పనిచేస్తుంది. మాంసం కింద పడిపోకుండా అక్కడ ఈ ఇత్తడి జల్లెడ చాలా పనిచేస్తూ ఉంది. వల వంటి ఇత్తడి జల్లెడ ఎందుకోసం దేవుడు అలా అల్లడి ఏర్పాటు చేశాడంటే, అది కింద పడితే ఎందుకు పనికిరాదు, మాంసం కింద పడిపోతే ఉపయోగం లేదు. అందుకోసం దేవుడు ఎంత బంధం ఏర్పాటు చేశాడు చూడండి. ఆ మాంసం ముద్ద ఆ జల్లెడితో కనెక్ట్ అయి ఉండాలి, కింద పడిపోవడానికి అవకాశం లేదు. దేవుడు కూడా నిన్ను ఎంత అలా ఏర్పాటు చేసుకున్నాడంటే, లోకంలోంచి ప్రత్యేకించి ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే మరలా నువ్వు లోకంలోకి వెళ్ళిపోతావని కాదు, మరలా దేవునికి దూరమై తిరుగుతావని కాదు. దేవునికి నీకు ఒక చక్కని బంధాన్ని ఏర్పాటు చేశాడు. విశ్వాసానికి కలిగే ఆ పరీక్షలో మనం నిలిచి ఉందముగాక. చిన్న కీర్తన పాడుకుందామా? ఈ బంధం చివరి వరకు నిలబడటానికి, అంతము వరకు మీ విశ్వాసం ఎక్కడ సన్నగిలిపోకుండా, మీ విశ్వాస జీవితంలో ఎలాంటి అగ్ని లాంటి శ్రమలు, పోరాటాలు, ఒత్తిళ్ళు మీకు వచ్చినా ఒకటే కాన్సెప్ట్, దేవుడికి దూరం అవ్వకూడదు. దైవికంగా సాగిపోవటానికి ఈ బంధం అంతము వరకు నిలబడునుగాక. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ ఆ హృదయ వీణపై స్తుతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ ఆ హృదయ వీణపై స్తుతి చేసి పాడనా. నా యేసు చేతులెత్తి అనురాగ బంధమా నన్ను విడువలేని. ఇంకొకసారి, నా యేసు అనురాగ బంధమా నన్ను విడువలేని
స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. అందరూ చప్పలు కొడుతూ ఈ బంధము అంతము వరకు నిలిచినట్లు ఈ బలిపీఠం మీద ఈ ఇత్తడి జల్లి మాంసం పడిపోకుండా, కింద పడిపోకుండా ఎంత భద్రంగా కాపాడుతుందో. యేసయ్యా, నీలో నేను ఏకమవటానికి, అంతము వరకు నిలబడడానికి కృప విస్తరింపచే. నా విశ్వాసానికి కలిగే పరీక్ష నిలిచే కృపనివ్వండాయా. మహిమ సింహాసనం నీ చేరాలని, నీ కన్న కలలన్నీ నిజమైన వేళలో. అందరు కలిసి మహిమ సింహాసనం నీ చేరాలని, నీ కన్న కలలన్నీ నిజమైన వేళలో. నా జయము నీవై నిలిచిన శ్రేష్ఠ తరుణాన, నీలో నిలీనమై పోదునే నిరతము. నా జయము నీవై నిలిచిన శ్రేష్ఠ తరుణాన, నీలో నిలీనమై పోదునే నిరతం. నా యేసు చేతుల పైకెత్తి, అనురాగ బంధమా నన్ను విడువా, ఆత్మానుబంధమా నా యేసు, అనురాగ బంధమా నన్ను విడువలేని. ఇంకొకసారి నా యేసు, నీవు విశ్వాసానికి కలిగే పరీక్షలు నిలబడాలి, విడువలేని నా యేసు రాజా, నన్ను విడువా, ఆత్మానుబంధమా. హల్లెలూయా. మీరు చూడండి, కావాలంటే ఆ మాట నిర్గమకాండంలో 27వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్న మూలవాక్యంలో మాట ఉంటుంది. మరియు వల వంటి ఇత్తడి చల్లడ దానికి చేయాలి. అంటే మాంసం ముద్ద దాని మీద పెట్టిన మాంసం కింద పడిపోకుండా ఆ వల అలా కాపాడుతూ ఉంటుంది. దేవుని పిల్లలు కూడా, నీకు దేవుడికి ఎలాంటి బంధం ఉండాలంటే పడిపోయేటట్లు కాదు. ఆ మాంసం ముద్ద కింద పడితే ఎందుకు పనికిరాదు. ఈరోజు ఒక సేవకుని నేను ఆశపడుతున్నాను. ఎంతోమంది ఆత్మీయ జీవితంలో నువ్వు బాగానే నిలబడ్డావు, నీ తోటి విశ్వాసులు నీ పక్కనున్న మాంసం కింద పడిపోకుండా కాపాడే బాధ్యత కూడా నీదే. నేను బాగానే ఉన్నాను అయ్యగారు, నా ఫ్యామిలీ బాగుందండి, నా పిల్లలు బాగున్నారండి, ఓ సూపర్ పర్ఫెక్ట్గా మా ఫ్యామిలీ దేవుళ్ళో ఆనందిస్తున్నాం, సంతోషించండి. నీ ప్రక్కనున్న ఆ మాంసం ముద్దు కూడా పడిపోతున్నప్పుడు చూసి ఆనందించొద్దు, తొలగిపోతున్నప్పుడు 10 మందికి చాటించొద్దు. ఆ మాంసం ముద్దు కూడా పడిపోకుండా ఈ వలే కాపాడాలి. అటు సాతాను వల్లోకి వెళ్ళిపోకుండా, ఇటు కింద పడిపోకుండా ఎంత అద్భుతంగా వల పనిచేస్తుందంటే మాంసాన్ని కాపాడుతుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన అపవాది శోధన ఎదురైంది, ఆయనకి గద్దించాడు, ఎదిరించాడు, రోషంగా నిలబడి దేవుని కోసం అన్ని నామముల కన్నా పైనామంగా ఆయన నామం ఎంచబడింది. ఈరోజు ఒకవేళ ఫైనాన్షియల్గా నీకు ఒకవేళ శ్రమ వస్తుందేమో. కొంతమంది ఈ భక్తి విషయాలన్నీ బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది, ఫైనాన్షియల్గా కొన్నిసార్లు అపవాది అదొక శోధన. ఫైనాన్షియల్గా నలిగిపోయి ఏం చేయాలో, ఏ ఆలోచన తీసుకోవాలో, ఏ గైడెన్స్ తీసుకోవాలో, ఏం చేయాలో, ఏ నిర్ణయం ఏం అర్థం కాదు కొన్నిసార్లు. ఆ శ్రమలు కూడా మేము ఫేస్ చేసాం. ఒక స్థలం వచ్చింది, అమ్మయ్య స్థలం కొనడానికి దేవుడు ఎంతో కాలంగా కృప చూపించాడంటే
హ్యాపీయే. కానీ వాటన్నిటికన్నీ సమకూడేదాకా విశ్వాస విషయంలో, ఆర్థిక విషయాల్లో నలిగిపోతూ ఉంటాం. అది లోపల పడుతున్న ట్రబుల్ అందరికీ అర్థమవుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళకి, కొంతమందికి దగ్గరగా ఉండి సేవకులను చూస్తున్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ప్రారంభం నుంచి ఉన్న విశ్వాసులకి తెలుస్తూ ఉంటుంది ఆ బాధలు. అరే సేవకులు ఎలాగ ఇన్ని అమౌంట్ ఎలా సమకూరుస్తారు, నలిగిపోవాలి, చాలా ట్రబుల్స్. కానీ ఏ విషయంలో దేవుడు సిగ్గుపడకుండా ఈ రోజు వరకు ఆయన నిజంగానే మన పక్క నిలబడి పడిపోకుండా, జారిపోకుండా, తొలగిపోకుండా ఎంత బంధాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడికి నీకు ఉండవలసిన బంధం ఏంటో తెలుసా? బైబిల్లో ఒకసారి ఆ మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వాక్యం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8:35. క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎడబాపేవాడు ఎవడున్నాడు అసలు ఈ భూమి మీద? శ్రమైన, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన 7 విషయాలు అక్కడ రాసి పెట్టాడు. మనల్ని దేవుళ్ళలోంచి ఎడబాపేవాడు ఎవరున్నారు? శ్రమ వచ్చిందా? ఆ శ్రమని నేను చేయదు. బాధ కలిగిందా? బాధపడొద్దు. వస్త్రహీనత వచ్చిందా? బాధపడొద్దు. ఉపద్రవాలు ఎదురైనయా? వస్త్రహీనత ఏది దేవుని ప్రేమలోంచి నిన్ను ఎడబాపలేదు. ఆయన స్నేహం అనే బంధముతో నిన్ను ఆకర్షించి బంధించాడు కనుకనే ఆ బంధంలో మనం నిలబడ్డాం. నేను ఆశిస్తున్నాను మీ ఆత్మీయ జీవితంలో అటు పక్కన అపవాది వల్ల చిక్కుకోకుండా, ఇటు కింద పడిపోకుండా దేవుడు ప్రేమను బంధము చేత నిన్ను బంధించి ఆ బలిపీఠం మీద ఉన్న జల్లెడి మీద మాంసం ఎలా ఉందో అలాగే ఉండి ఒక అర్పణగా అయ్యేటట్లుగా దేవుడు నిన్ను వాడుకొనుగాక, నీకు సహాయము చేయనుగాక. క్రీస్తు కృప నీ మీద అధికముగా ఉండునుగాక. చిన్న ఉదాహరణ ఇచ్చేసి ముందుకెళ్ళిపోతా. చిన్న ఎగ్జాంపుల్. ఒక రాజుగారు బర్త్డే. రాజుగారు బర్త్డే అంటే ఎలా ఉంటుంది? అసలు మీ పుట్టినరోజులు అంటేనే కలిగి ఉన్న దాంతో ఏదో చేసుకుంటారు, లేదా చిన్నగా ఆ రోజున కొత్త బట్టలైనా ధరించుకుంటారు. రాజుగారు పుట్టినరోజు అంటే, బర్త్డే అంటే సంస్థానంలో అసలు ఆ వైభవం, ఆ రాజుగారి కోట ఎంతో వైభవంగా ఉంది. అందరూ హ్యాపీనెస్, అందరూ హ్యాపీగా ఉన్నారు. అయితే ఆ రాజుగారి మనసులో ఇలా ఉండిపోయింది, ఈ సంస్థానంలో నేను చాలా కాలంగా ఉన్నాను, రాజుగా సింహాసనాసీనుడు ఉన్నాను, వీళ్ళకి అన్ని సదుపాయాలు కలుగు చేశాను. ఓకే, అయితే ఈరోజు బర్త్డే స్పెషల్ ఏమిటంటే, వీళ్ళకి కాకుండా ఊరు బయట చాలామంది ఉన్నారు. నేను గుర్రం మీద ప్రయాణం చేసి నేను ఊరు బయటికి వెళతాను. నేను వెళ్ళే దారిలో నాకు మొట్టమొదటి ఎవరు కనబడతారో ఆ వ్యక్తిని సంతోషపెట్టాలి. ఈరోజు నా బర్త్డే కదా, ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి నాకు ఈరోజు మొట్టమొదటి ఎవరు కనబడతారో వారిని సంతోషపరచాలి అని నిర్ణయాన్ని తీసుకున్నాడు. వెంటనే తలస్నానం చేశాడు, చక్కగా రాజవస్త్రాలు ధరించుకున్నాడు, కొత్త వస్త్రాలు ధరించుకున్నాడు, గుర్రం మీద ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. వెళ్ళే దారిలో సరిగ్గా వెళుతున్న ఇక్కడి నుంచి మేబీ ఆ కిమ్స్ హాస్పిటల్ అంత దూరం, ఒక 1/2 కిలోమీటర్ దూరం జర్నీ చేసిన వెంటనే తనకి ఎదురుగా ఒక అడుక్కునే బాగా పేదోడు, చింపిరి గుట్టలు ధరించుకున్న ఒక బాగా పేదరికంలో ఉన్న వ్యక్తి ఎదురొస్తూ ఉన్నాడు. మనసులో అనుకున్నాడు, ఏమనుకున్నాడు? కరుణామయుడా, ఎవరు నాకు ఎదురొస్తారో వాళ్ళకి సంతోష పెట్టాలని, నాకు ఈరోజు బర్త్డే కాబట్టి, ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నాను కాబట్టి అదే ఆనందంతో వాళ్ళు నింపాలి. ఆశ బాగుంది. ఆయన బయలుదేరేటప్పుడు అన్నీ రెడీ చేసుకుని బయలుదేరాడు. వెంటనే ఆ వ్యక్తికి ఒక కాయిన్, ఒక బంగారు నాణ్యం ఒకటి అలా గుర్రం మించి అలా విసిరాడు. విసిరిన వెంటనే అది బురదలో పడ్డది. నడుచుకుంటూ వస్తున్నాడు, ఆ పక్కన బురద ఉంటే బురదలో పడ్డది. ఆయన బురదలో పడిందని వెతికేస్తున్నాడు. ఆయన వద్దొద్దు, ఆ బురదలో పడింది వద్దు, ఇంకొక కాయిన్ ఇస్తాను అనుకుని మరలా జేబులోని తీసుకుని ఇంకొక కాయిన్ ఇచ్చాడు. తీసుకున్నాడు కానీ ఆ జేబులో వేసుకున్నాడు కానీ మళ్ళీ కింద తడివేస్తున్నాడు.
అర్థం కాలేదు మీకు? ఇంకో కాయిన్ కావాలా? ఇస్తానగాని మళ్ళీ ఇంకో కాయిన్ ఇచ్చాడు. తీసుకుంటున్నాడు, మళ్ళీ బురదలో ఎతికేస్తున్నాడు. చూస్తున్నాడు, తన దగ్గర ఉన్న ఒక 10 కాయిన్స్ వరకు ఇచ్చేసాడు. 10 కాయిన్స్ తీసుకుని బ్యాగ్లో వేసుకున్నాడు, కానీ ఆ పడిపోయిన బురదలో పడిపోయిన దాన్ని ఎదుగుతూ ఉన్నాడు. ఆగి, ఒరే బాబు, ఈరోజు నా బర్త్డే రా బాబు, ఈరోజు నేను పుట్టాను, నువ్వు ఏ విషయంలో హ్యాపీగా ఉంటావు చెప్పరా బాబు. ఆ బురదలో ఆపేసి, ఆ పని ఆపేసి, నీకు ఏది ఇస్తే హ్యాపీగా ఉంటావు చెప్పు. సగం ఆస్తి రాసిమ్మంటావా అన్నాడు. నువ్వు రాసిచ్చినా పర్వాలేదు, నాకు మాత్రం బురదలోదే కావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు కూడా మనిషి, దేవుడు రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు, నీ కోసం బలి అయిపోయి ఎంతగా త్యాగమైపోయిన ప్రభు ఈ జల్లెడిలాగా ఇక్కడ నిన్ను తీసుకొచ్చి ఆయన పని కొరకు నిన్ను వాడుకోవాలనుకుంటే, అన్ని సౌకర్యాలు దేవుడు నీకు ఇస్తే మళ్ళీ ఇంకా బురదలో వెతుకుతుంటే ఎలా? ఇక ఆ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి దేవుని కోసం ఆయనతో ఒక బంధం ఏర్పాటు చేసుకో. లోక సంబంధమైన బంధాల గురించి అపవాది వేసి ఆ వలలు కట్ చేసి అటువైపు వెళ్ళకుండా దేవునితో ఒక బంధం ఏర్పాటు చేసుకో. ఖచ్చితంగా ఈ విశ్వాసాన్ని కలిగే ఆ పరీక్షలను నిలబడతావు. కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చివరి మాట చెప్పి ముగిస్తాను. ఆఖరి మాట, ఇత్తడి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, లేదా ఇత్తడి జల్లెడ మనకి నేర్పించే పాఠాలు ఏంటి అనంటే, యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 28వ వాక్యం చదవక్క. యెషయా గ్రంథం 30:28. ఆయన ఊపిరి కుతికల లోతు వచ్చే ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును. త్రోవ తప్పించు కళ్ళెము జనులను దవడలలో ఉంచును. ఓకే, దీని గురించి క్లారిటీగా చిన్న ఇన్ఫర్మేషన్ సింపుల్గా మీకు చెప్తాను. దేవుడు తన ఉగ్రతను గురించి ఒక మాట చెప్తున్నాడు అక్కడ. ఇదిగో, నది వలె ప్రవాహం ఎలా వస్తుందో అలా ముంచేస్తాను అని అష్షూరు సైన్యాన్ని గురించి, వారి మీదకి పంపించే ఉగ్రతను గురించి దేవుడు ఈ యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఆ మాటలు పలుకుతున్నాడు. దాని గురించి చెప్తూ జల్లెడ అనే మాటను అక్కడ వర్ణిస్తూ వచ్చాడు. సింపుల్గా మీకు చెప్పాలంటే దేవుని తీర్పు అనండి ఒకసారి మీ నోటితో. ఓకే, మూడవదిగా ఈ ఇత్తడి జల్లెడ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనంటే, దేవుడు ఒక తీర్పు తీరుస్తాడు. ఖచ్చితంగా అష్షూరు సైన్యం గురించి మనం ఆలోచిస్తే, అష్షూరు రాజు సన్హెరీబ్ అసలు దేవుడు నమ్ముకున్న వాళ్ళైనా, దేవుడు అన్నా సరే ఇలా లెగిసి పడతా ఉండేవాడు. హిజ్కియా రాజు ఉన్నాడా, అసలు దేవుడంటే ప్రాణం, దేవుడంటే పిచ్చి. రాజైన మొదటి నెలే, మొదటి సంవత్సరమే దేవుని మందిరాన్ని బాగు చేసే డ్యూటీలో ఉన్నాడు రాజైనా కూడా. అలాంటిది ఇంత దేవుని కోసం వైరాగ్యం కలిగిన హిజ్కియా రాజును కూడా, ఆయన రాజు దగ్గర ఉన్న సైన్యానితో కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. ఏంటి, మీరు దేవుడిని నమ్ముకుంటారా, దేవుడి దగ్గరికి వెళ్తారా మీరు అని ఇష్టానుసారంగా మాట్లాడతాడు. కానీ దేవుని కృప ఏంటో తెలుసా, ఒక లెటర్ రాసి పంపిస్తాడు. లెటర్ రాసి పంపిస్తే ఆ లెటరు హిజ్కియా దేవుని మందిరంలో పరిచి ప్రార్థన చేస్తాడు. ప్రభా, నువ్వే శక్తి కలిగిన, నీ జడ్జిమెంట్ సూపర్గా ఉంటుంది. గమ్మత్తైన విషయం చెప్పనా, ఆ రాత్రే దేవుడు ఒక దూతను పంపించి 185,000 మంది సైన్యం సర్వనాశనం చేసేటట్లుగా. దేవుని తీర్పు ఎంత గొప్పగా చూడండి. ఇంత పేలిన ఈ అష్షూరు రాజు ఏమయ్యాడు తెలుసా, తన కడుపును పుట్టిన 2 కొడుకులు వాళ్ళ నాన్నని చంపేశారు. నేను అంటానండి, దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ఆమెను చెప్పండి ఒకసారి. మనము దేవుని తీర్పు చాలా
ఇలా అంటారు, నా ఇంటి దగ్గర నుంచే తీర్పు మొదలవుతుంది అంటాడు ప్రభు. ఏది జరిగినా దేవుని తీర్పుకు వదిలేయాలి మనం. ఆయన జడ్జిమెంట్ చేస్తే సూపర్గా ఉంటుంది. మనం ఎందుకు రంగంలో దిగటం? అప్పుడప్పుడు నువ్వెందుకు అలా సెంగు ముడేసి ఎందుకు ఆ పాటలు? నీకేదొచ్చినా దేవుని తీర్పు ఒకటి ఉంది, ఆయన చూసుకుంటాడు. ఆయనకు అప్పగించు. ఆయన తీర్పు మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, మీ విశ్వాస జీవితం కలిగే పరీక్షలో మీరు నిలబడ్డారు. ఇప్పుడు లాస్ట్ ఈ జల్లెడ ఒక తీర్పు, చివరిలో మనకు ఒక తీర్పు ఒకటి ఉంటుంది. ఆ తీర్పులో మనమందరం నిలబడాలి. నా ప్రార్థన, ప్రారంభంలోనే దేవుడు చెప్పినట్లుగా నోవాహు వాడ అదొక తీర్పుకి ఎగ్జాంపుల్గా కనబడుతుంది. 120 సంవత్సరాలుగా ఆయన ప్రకటిస్తే వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే వాళ్ళలోకి వచ్చారు. బయట జలప్రళయం, లోపల సురక్షితం. దేవుని జడ్జిమెంట్ చూడండి. నెక్స్ట్, సొదొమ గొమొర్రా మీద దేవుడు చూపించిన తీర్పు చూడండి. అగ్ని గంధకాల్ని పంపించి కాలి బూడిదైపోయిన పరిస్థితులు. ఇన్ని జరుగుతున్నా, దేవుని కార్యాలు ఇన్ని జరుగుతున్న ప్రజల్లో భయం ఏమాత్రం కనబట్టలేదు. ఒకటి మాత్రం వాస్తవం, దేవుని తీర్పు ఉంది. ఆ తీర్పులో మనం నిలిచి ఆత్మీయ జీవితంలో దేవుని ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడని నిలబడటానికి కావలసిన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చూడండి, ఆ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి వలన దేహంతో జరిగించినవన్నీ వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. దేహంతో జరిగించినవన్నీ క్రీస్తు న్యాయపీఠం దగ్గరకు వస్తాయి. అందుకని యవనుడా, నీ యవన కాలంలో నీ మనసుకు నచ్చినట్లుగా ఉండు, నీ మనసు ఆశించినట్లుగా ఉండు. బట్ ఇవన్నీ దేవుడు తీర్పులో తీసుకొస్తాడనే మాట మాత్రం గుర్తుపెట్టుకో అన్నాడు. అందుకని ఈ అష్షూరు సైన్యం దేవునికి విరోధంగా గర్వించి విరోధంగా తిరగబడ్డారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి విరోధమైన కార్యాలు ఏమీ చేయకుండా, ప్రభా నీ మనస్సు గాయం చేసే పనులు నేను చేయకుండా, నేను ఆ తీర్పులో నిలబడకుండా నన్ను దయచేసి కనికరించయ్యా అని మనం హృదయపూర్వకంగా దేవుని వేడుకుంటే ఆయన కనికరం మన మీదకి దిగి వస్తుంది. ప్రభు తన కృపకు మనల్ని అందరినీ పాత్రులుగా చేయునుగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. దుష్టుడు నీతిమంతుడు, అదే చెప్పాడు కదా లాస్ట్ అధ్యాయంలో, నేను త్వరగా రాబోతున్నాను, వాని క్రియల చొప్పున నేను జీతం ఇవ్వటానికి నా దగ్గర ఉంది జీతం. నీతిమంతుడా నీతిమంతుడిగా ఉండనివ్వండి, దుష్టుడా దుష్టుడిగా ఉండనివ్వండి. నేను కదా తీర్పు తీర్చేది, నేను కదా సిద్ధపరిచింది అని దేవుడు చెప్పాడు. కాబట్టి పరిశుద్ధతలో ఉన్నావా, ఆ పరిశుద్ధతను కొనసాగించు. నీతిమంతుడిగా ఉన్నావా, నీతి మార్గాల్లో ఇంకా కొనసాగించు. వాళ్ళు ఏదో దుష్టుల మార్గంలోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని చూసి నువ్వు మాత్రం నీ భక్తిని మాత్రం దేవునికి అయిష్టంగా మార్చుకోవద్దు. తీర్పులోకి దేవుడు తీసుకొస్తాడు, అన్నీ ఆయన చూస్తాడు. ప్రభు కృపకు మనం ఎప్పుడు పాత్రులుగా మారుదుముగాక. ఒకసారి అందరూ చేతులు ఊపుతూ ఆమేన్ అంటారా, హల్లెలూయా అని చెప్తారా? సింపుల్గా చెప్తాను చూడండి. దేవుని తీర్పు గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంటే వాళ్ళిద్దరు కూడా సైకిల్ మీద వెళుతూ ఉన్నారు. ఒక పెద్ద ఆయన అలా నడుచుకుంటూ వెళ్తున్న వెంటనే సైకిల్తో ఆ పెద్ద ఆయన్ని ఢీ కొట్టారు. సైకిల్తో అలా గుద్దారు. వెంటనే ఆ పెద్ద ఆయన కింద పడిపోయాడు. ఇక ఎవరైనా కింద పడిపోయిన రోడ్డు మీద ఎవరో ఒకరు ఉంటారు కదా, చూసి గబగబా నిలబడి ఆయనకేమో దెబ్బ తగిలిందైనా పక్క వాళ్ళందరూ లేపి నీళ్ళు కొట్టి చూస్తే చిన్న చిన్న గాయాలైనవి.
ఆ చుట్టూ ఉన్నవాళ్ళు ఏరా కళ్ళు లేవా ఏంటి భయంకరంగా తిడతా ఉన్నారు. ఈ గాయాలు తగిలిన ఆయన ఉన్నాడు చూసారా, దెబ్బలు తగిలిన ఆయన ఉన్నాడు చూసారా, పోన్లేండి పిల్లలు కదా, పోన్లేండి పిల్లలు కదా అని క్షమించి మన్నించి వదిలేయండి, ఇక్కడితో వదిలేయండి, ఎక్కడితో విడిచిపెట్టేసేయండి, ఏం పర్లేదులే, నేను మరీ అంది కాదులే, నేను నడుచుకుని వెళ్తానులే, ఏం పర్లేదులే అని అన్నట్టుగా ఆయన వాళ్ళిద్దరిని ఆ చుట్టూ ఉన్న వాళ్ళని పంపించేసి వాళ్ళిద్దరితో చెప్పారు, అరే బాబు జాగ్రత్తగా వెళ్ళండి, నేను కాబట్టి సరిపోయింది, ఇంకొకడు ఎవరైనా అయితే ఏదో చేసేవాడు, కాబట్టి ఇక మీదటి ఎవరిని మాట్లాడలేదండి మీరు, ఇక మీదటి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన 6 నెలల తర్వాత వీళ్ళిద్దరూ అదేదో దెబ్బ టైర్ల బండి ఉంటుంది కదా, ఏమంట ఎఫ్జెడ్ ఏదో వెరైటీ బండి వేసుకుని వెళ్ళి మళ్ళీ యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ చేస్తే పోలీసు వాళ్ళు అందరూ వచ్చేసారు, తీసుకెళ్ళి ఆ జైల్లో పడేశారు. కోర్టులో న్యాయ తీర్పు, హల్లెలూయా అని చెప్తారు, ఒకసారి చేతులూపుతో చెప్తారా, కోర్టులో జడ్జిమెంట్. వెంటనే వీళ్ళు చూసి ఇలా తలపైకి ఎత్తిన వెంటనే ఈయనెవరో మనకి తెలిసిన ఆయనే, సైకిల్ మీద గుద్దినప్పుడు క్షమించి పంపించేసిన ఆయనే జడ్జి. అమ్మయ్యా, ఏం మాట్లాడట్లేదండి మీరు, ఈయన మన ఫ్లేవరే, ఇప్పుడు కూడా ఏం పర్లేదు క్షమించేస్తాడులే, వదిలిపెడతాడులే అనని వీళ్ళిద్దరూ హ్యాపీ గంతులు వేసుకున్నారు లోపల. వెంటనే జడ్జి నిలబడి అన్నాడు, మీరు సైకిల్తో యాక్సిడెంట్ చేసినప్పుడు క్షమించాను. అప్పుడు మాట చెప్పాను, ఏమని, ఇక ఎవరిని ఢీ కొట్టొద్దు, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. అయినా మీరు 6 నెలలు తిరగకుండానే ఇక భయంకరమైన ప్రమాదం వాటిల్లినట్టుగా ప్రాణాల మీదకి వచ్చి ఈ బండి యాక్సిడెంట్, అదైతే సైకిల్, ఇది బండి యాక్సిడెంట్, క్షమించడానికి అవకాశం లేదు, వీళ్ళకి శిక్షా విధి అన్నాడట. నేను ఎందుకు చెప్తానంటే తీర్పు కూడా అలా ఉంటుంది. ప్రారంభంలో ప్రభు వచ్చినప్పుడు గొర్రెపిల్లలా వచ్చాడు, మనం చేసిన పాపాలన్నీ క్షమించేశాడు. ఇప్పుడు గొర్రెపిల్లలాగా ఏం రాడమ్మా, బుల్తెల్లే బంగారు తెల్లే, గొర్రెపిల్లలాగే ఏసు గొర్రెపిల్లగా తెచ్చున్నాడు. గొర్రెపిల్లలాగా ఏం రాడాయన, కొదమ సింహంలా రాబోతున్నాడు ఆయన. ఆమె చెప్పండి ఒకసారి. కాబట్టి ఆ రోజు పాపులందరూ ఏడుస్తారు. ఆ తీర్పులో నువ్వు నిలబడటానికి నీ క్రియలే నీతో వస్తాయి. ఈరోజు ఈ ఇత్తడి జల్లెడ నీకు నేర్పిస్తున్న పాఠం అర్థమైతే నీ హృదయాన్ని సరిచేసుకో, ఆత్మీయత కోసం ఆశపడు. దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునుగాక. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. బలిపీఠం దగ్గర ఒక ఇత్తడి జల్లెడ ఒకటి ఏర్పాటు చేయమన్నాడు. ఈ జల్లెడ దేనికోసమో, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో ముచ్చటగా 3 మాటలు నేర్చుకున్నాం. చెప్పండి. నెంబర్ 1, ఈ జల్లెడ దగ్గర శుద్ధీకరణ, ఏది డస్ట్ ఏది మంచిది వేరు చేస్తుంది. నెంబర్ 2, విశ్వాసమునికి కలిగే పరీక్షలో నిలబడుతుంది. అగ్ని, ఓ భయంకరమైన అగ్ని ఉన్నాక నిలబడుతుంది. ఆ వల చుట్టుకుంది. లోకంలో ఎన్నో వలలు మనకు వచ్చిన దేవునితో ఒక మనకు బంధం దేవుడిచ్చాడు. ఆ బంధంలో ఉంటేనే ఈ శ్రమలను నిలబడతాం. నెంబర్ 3, ఈ జల్లెడ దేవుని తీర్పు, ఖచ్చితంగా తీర్పు అవుతుంది. ఆ తీర్పులో నిలబడటానికి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడటానికి కావలసిన కృప కోసం ప్రార్థన చేసుకుందాం, సరి చేసుకుందాం, నూతన పరచబడదాం. ఇలాగ రాకడలో ఎత్తబడే గుంపులో సంఘమంతా కనబడును.